సో ఈరోజు కూడా పునరుత్థానుడైన యేసయ్య చేసినటువంటి ఒక పరిచర్య, ఒక కార్యం, ఒక గొప్ప మానవాతీతమైనటువంటి కార్యం ఏంటో ఈరోజు దైవ వాక్యంలో నుంచి మనము నేర్చుకోబోతుంటున్నాం. ఈ యొక్క సంఘటన మనకందరికీ తెలుసు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినటువంటి ఆదివారపు దినాన దేవుడు ఎమ్మాయి గ్రామానికి వెళుచున్నటువంటి ఇద్దరిని దర్శించినట్లుగా మనం చూస్తాం. యెరూషలేము నుంచి 7 మైళ్ళ దూరంలో ఎమ్మాయి గ్రామం ఉంటుంది. గ్రామానికి వెళుతున్నటువంటి ఇద్దరిని ప్రభువు దర్శించినటువంటి సంఘటనను మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఎవరు పునరుత్థానుడైన యేసయ్య అంటే కేవలము శిష్యులను ఆయనను వెంబడించే ఆ స్త్రీలను దర్శించే దేవుడు కాదు, కానీ ఆయన కోసం ఏ హృదయము ఉన్నా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు వచ్చినా వారిని దర్శిస్తారండి. కేవలం శిష్యులు కాబట్టి వారిని దర్శించలేదు. గ్రామానికి వెళుతున్నటువంటి గ్రామస్తులు అండి, 2 గ్రామస్తులు. వీరు 2 గ్రామస్తులను దేవుడు దర్శించాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఏ రకంగా దర్శించాడు? స్త్రీలతో కేవలం మాట్లాడాడు. శిష్యులను చూచి వారిని ఆదరించాడు, వారిని ధైర్యపరిచాడు. మరియను చూచి ఆమెను అమ్మా అని సంబోధించి ఆమెను పలుకరించినట్టుగా మనం చూస్తాం. కానీ వీళ్ళను దర్శించిన విధానం చూస్తే వీళ్ళను తిట్టినట్టుగా మనం చూస్తాం. మందమతులారా, డల్గా ఉండేటువంటి వారులారా అని వారిని తిట్టాడండి. రెండవదిగా వారితో కలిసి వారి ఇంటిలోనికి వెళ్ళాడు. గ్రామాల్లో ఉండేటువంటి ఇల్లు ఏ రకంగా ఉంటాయో మనకు తెలుసు. ఆ గ్రామంలో ఉండేటువంటి ఇంటికి మహిమ శరీరం కలిగినటువంటి యేసయ్య వెళ్ళి వాళ్ళ ఇంట్లో వారితో కలిసి భోజనానికి కూర్చున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆ తర్వాత జరిగిన కార్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? దేవుడు వారిని తిట్టినటువంటి దేవుడే కాదు, వారిని గద్దించినటువంటి దేవుడే కాదు. దేవుని బిడ్డలారా, ఆయా సందర్భాల్లో గద్దింపులు మనకు చాలా అవసరం. గద్దించడం, ఒక వ్యక్తిని సరిచేయడం అనేటువంటిది కొన్ని సందర్భాల్లో మాటలు చెబితే జరగదండి. అందుకే కొన్ని సందర్భాల్లో చెబుతాము, ఆ తర్వాత గద్దించడం ప్రారంభిస్తాం. ఎందుకంటే వెన్ ద సిచ్యువేషన్ ఈజ్ సో లైట్, చాలా సులువుగా తీసుకుంటున్నారు అనుకుందాం, చాలా ఈజీగా తీసుకుంటున్నారు అనుకుందాం, నిర్లక్ష్యం అనేటువంటిది ప్రారంభమైంది అనుకో, అప్పుడు దేవుడు గద్దించడం ప్రారంభిస్తాడు. ఆయా సందర్భాల్లో దేవుడు గద్దించేటువంటి దేవుడు, ప్రేమతో మాట్లాడేటువంటి దేవుడే కాదు. హీఈస్ ఎ గాడ్, సమ్ టైమ్ హీఈస్ గోయింగ్ టు వార్న్ us. ఆయన మనల్ని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. ఇక్కడ ఈ ఇద్దరిని గద్దించాడండి. వాక్యాన్ని నమ్మని మందమతులారా అని వారిని గద్దించాడండి. దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది, ఎవరో కొత్త వ్యక్తి వస్తే మనల్ని గద్దిస్తే ఒప్పుకుంటామండి? ఒప్పుకోం. కానీ వీళ్ళు ఒప్పుకున్నారండి. దేవుని గద్దింపులు ఏ రకంగా ఉంటాయంటే కాదనలేరు. దేవుడు గద్దిస్తే, దేవుడు ఒకసారి హెచ్చరిస్తే దాని విషయంలో దే విల్ నాట్ ఫీల్ సారీ. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని గద్దించినప్పుడు, దైవ సేవకులు మనల్ని గద్దించినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకునేటువంటి వ్యక్తి దీవించబడతాడు, దాన్ని నెగిటివ్గా తీసుకునేటువంటి వ్యక్తి ఆశీర్వదించబడాడండి. వీళ్ళు అనుకోలేదు, ఏంటి మమ్మల్ని తిడుతున్నావు, ఎవరు నువ్వు, మమ్మల్ని ఎందుకు అంటున్నావు అనలేదు. దే హ్యావ్ టేకన్ దట్ వార్నింగ్ ఇన్ అ పాజిటివ్ మేనర్. దేవుని బిడ్డలారా, అందుకే వాళ్ళు దేవుని మాటలను వాళ్ళకు జీవితాలకు అవసరమైందిగా భావించి తీసుకున్నారు. కాబట్టి నెక్స్ట్ స్టేజ్లోనికి దేవుడు వారిని తీసుకొని వెళ్ళాడు. ఏంటంటే వారి హృదయము వారిలో మండడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, పునరుత్థానుడైనటువంటి యేసయ్య ఏం చేస్తారంటే హృదయాలను మండే హృదయాలుగా చేయడం ప్రారంభిస్తాడు. అంటే డల్గా ఉండేటువంటి వ్యక్తులుగా ఉండడానికి దేవుడు ఇష్టపడాడండి. మండే హృదయాలుగా చేయాలని దేవుడు కోరుతాడు. దేవుని బిడ్డలారా, అసలు మండే హృదయం అనేటువంటిది ఎందుకు అక్కడ వ్రాయబడింది? ఆ మండుచున్నటువంటి హృదయముగా ఎందుకు వ్రాయబడింది అంటే మనిషి హృదయాలు 3 రకాలుగా ఉంటాయండి. బైబిల్లో మీరు గమనిస్తే చూడండి, ప్రకటన గ్రంథం, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15, 16 వచనాలు మనం చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక
నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. చాలు. దేవుడు ఇక్కడ సంఘముతో మాట్లాడుతుంటున్నాడు. ఆ సంఘంలో సభ్యులు ఉన్నారండి. వారిని చూచుంటున్నారు, ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు, కానీ నువ్వు ఏ రకంగా ఉన్నావు అంటే నులివెచ్చనగా ఉన్నావు. అంటే మనిషి దేవుని బిడ్డ జీవితాలు, సంఘంలో ఉండేటువంటి జీవితాలు, దేవుని బిడ్డలను చెప్పుకునే వారి జీవితాలు 3 రకాలుగా ఉంటాయి. చల్లగానైనా ఉంటారు, వెచ్చగానైనా ఉంటారు, కానీ ఎక్కువ మంది నులివెచ్చని స్థితిలో ఉంటారు. అంటే అంత వేడిగా ఉండరు, అంత చల్లగా ఉండరు, మోడరేట్గా ఉంటారండి. మోడరేట్గా ఉంటారు. భక్తి ఉండదు, ఉంటుంది కానీ ఎప్పుడో లేకపోతే భక్తిహీనమైన పరిస్థితులు ఉంటాయంటే ఉంటాయి, అవి కూడా అంత ఎక్కువగా ఉండవు. దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేటువంటి జీవితం ఏంటి తెలుసా? నీవు చల్లగా ఉండకూడదు, నిలువెచ్చగా కూడా ఉండకూడదు. అంటే నీ జీవితంలో ఆత్మీయంగా పూర్తిగా పడిపోయిన వ్యక్తిగా ఉండకూడదు, అలా అంటూ నులివెచ్చగా కూడా ఉండకూడదు. దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ నులివెచ్చగా ఉంటే దేవునికి ఎంత పిచ్చుకోపం తెలుసా? నా నోటు నుండి ఉమ్మి వేస్తాను అంటే ఆ వ్యక్తి జీవితం అస్సలు దేవునికి నచ్చదండి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో వెచ్చగా ఉండు అంటే దేవుని కోసం బాగా జీవించు, దేవుడు సంతోషిస్తాడు. లేదా చల్లగానే ఉండు, అసలు చర్చికి రావద్దు, ప్రార్థన చేయొద్దు, పాపంలో జీవించు, దేవుడు దాన్ని పట్టించుకోడు. నులివెచ్చిన జీవితం ఉంది చూసారా? అంటే కొద్దిగా భక్తి, కొద్దిగా దేవుడు, కొద్దిగా ప్రార్థన, కొద్దిగా వాక్యము, కొద్దిగా దేవుని తలంపులు, మిగతా సందర్భాల్లో వేరొక తలంపులు, వేరొక ఆలోచనలు కలిగి జీవిస్తే దేవుడు అంటాడు, నా నోటి నుంచి ఉమ్మి వేస్తాను. ఎప్పుడండి ఉమ్మి వస్తుంది? మనకు నచ్చనప్పుడు, మనకు ఆ వాసన పడనప్పుడు, మనకు ఇష్టం లేనప్పుడు, మనకు సరిపోనప్పుడు తూ అని ఉమ్మి వేస్తాం. దేవుడు కూడా అంటున్నాడు, ఎవరి జీవితాలను దేవుడు ఉమ్మి వేస్తాడంటే, నా జీవితాల్లో ఆదివారం ఏదో వాక్యం వింటానులే, సోమవారం నుంచి నా ఇష్టానుసారంగా నేను ఉంటాను అనుకున్నావా? దేవుడు అంటున్నాడు, ఉమ్మి వేస్తాను. అంటే దేవునికి నచ్చనటువంటి జీవితం, దేవునికి వాంతికి తెచ్చే జీవితం, దేవునికి భయంకరమైనటువంటి ఇరిటేషన్ తెచ్చేటువంటి జీవితం ఏ జీవితం తెలుసా? నులివెచ్చగా ఉండేటువంటి జీవితం. దేవుని బిడ్డలారా, సంఘంలో ఏముందంట? నులివెచ్చనటువంటి వాళ్ళు ఉన్నారంట. అంటే ఏదో జీవిద్దాంలే, ఏదో ఆదివారం భక్తి చేద్దాం, లేదా ఎప్పుడో ఒకసారి ఉపవాసం ఉందాం, ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేద్దాం, ఏదో మా అమ్మ రమ్మంటుంది కదా, మా నాయన రమ్మంటున్నాడు కదా అని చర్చికి వచ్చి ఏదో కూర్చొని 4 మాటలు విని బయటికి వెళ్ళి నేను కూడా చర్చికి వచ్చాను అనుకునే తలంపులో ఉన్నావా? నీవు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు. వాక్యాన్ని విన్న తర్వాత నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉండకూడదు. నీవు ఏ రకంగా ఉండాలి తెలుసా? వెచ్చగా ఉండాలి. ఉంటే నిజమైన క్రైస్తవునిగా జీవించు, లేకపోతే క్రైస్తవుడిగా కాకుండా నేను ఉండు. నులివెచ్చని స్థితిలోకి వచ్చామంటే దేవుడు అంటాడు, ఆ జీవితం నాకు నచ్చదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? రోడ్లో తిరిగే వారిని గురించి కాదు, సంఘంలో ఉండేటువంటి వారు. అంటే వారు లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి సంఘంలోకి వచ్చారు, కానీ దేవుడు అంటున్నాడు, మీ జీవితాలు ఇంకా నులివెచ్చగా ఉన్నాయి. దేవుని బిడలారా, దేవునికి కోపాన్ని, అయిష్టాన్ని, దేవుని యొక్క ఏమనాలి, లెవెల్స్ను మార్చేది, అంటే కోపతాపాలను తెప్పించేటువంటిది ఏంటంటే నులివెచ్చని స్థితిలో ఉండడం. నచ్చితే దేవుని బిడ్డగా జీవిస్తూ, నచ్చకపోతే చర్చికి రాకుండా, ప్రార్థన లేకుండా, బైబిల్ లేకుండా ఉంటాం చూసావా? ఆ జీవితాలు మనకు నచ్చవచ్చు, కానీ దేవునికి మాత్రం నచ్చవు. దేవుడు అంటున్నాడు, ఉమ్మి వేస్తా నేను అంటే ఐ డోంట్ లైక్ దట్. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నులివెచ్చగా ఉండేటువంటి మనము వెచ్చగా మారాలంటే ఏం చేయాలి? మనం మండాలి అంటే ఏం చేయాలి? మన జీవితాలు దేవునికి ఇష్టమైనటువంటి మండే జీవితాలుగా ఉండాలి అంటే ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు మన జీవితాలు మండే జీవితాలుగా ఉండాలని కోరుతున్నారు? ఎందుకంటే దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. అది దేవుని యొక్క స్వభావం అండి, దేవుని యొక్క స్వభావం. బైబిల్లో మనం గమనిస్తే చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుందాం. ఒక పొదవ నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి
దేవుడు ఏ పొద నడుము నుండి, బైబిల్లో వ్రాయబడింది 3వ వచనం, ఆ పొద కాలిపోలేదు. మండుచున్నటువంటి ఒక పొదలోనికి దేవుడు వచ్చాడంట. దేవా, ఆ ప్రక్కన చల్లగా నీడనిచ్చేటువంటి ఒక చింత చెట్టో లేకపోతే యాప చెట్టో లేకపోతే ఇంకా నీడనిచ్చేటువంటి ఏ చెట్టు అంటే ఆ చెట్లోకి రాలే. దేవుడు మండుచున్న చెట్లోనికి వచ్చాడు. ఎందుకు తెలుసా? దేవుడు మండే దేవుడు అండి. అందుకే ఇశ్రాయేలు ప్రజలు యాత్రలో వెళుతున్నప్పుడు పగలు మేఘస్తంభముగా, రాత్రి ఏ స్తంభంగా ఉన్నాడు? అగ్ని స్తంభముగా ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆన్ ఫైర్. మన దేవుడు వేడిని ఇష్టపడేటువంటి దేవుడు. అంటే నేను అనేటువంటిది టెంపరేచర్ గురించి నేను మాట్లాడడంలా. హీ ఈజ్ ఎ గాడ్ హూ ఈజ్ ఆల్వేస్ ఆన్ హాట్. లేకపోతే చల్లగా ఉండడానికి, ఆత్మీయంగా డల్గా ఉండడానికి, లేకపోతే 50-50గా ఉండడానికి దేవుడు ఇష్టపడాడు. ఎక్కడ మోషేతో మాట్లాడుతున్నా, దేవుడు ఆ పొద నడుమ నుండి అగ్నిని మీరు గమనిస్తే చూడండి, అగ్ని మధ్య భాగమే చాలా వేడిగా ఉంటుంది, మిగిలిన చుట్టూ భాగాలు అంత వేడి ఉండదు. దేవుడు ఎక్కడికి వచ్చాడంట? పొద చివరిలోకి కాదు, పొద అవుట్స్కట్స్లోనికి కాదు, ఎక్కడైతే తక్కువ వేడి ఉందో అక్కడ కాదు, ఎక్కడ గాలి తగులుతుందో అక్కడ కాదు, ఎక్కడ వేడి ఎక్కువగా ఉందో అక్కడ ఉన్నాడు దేవుడు. పొద నడిమిన ఉన్నాడు. ఎందుకు దేవుడు వెచ్చగా ఉండమని కోరతాడు తెలుసా? దేవుడు వెచ్చగా ఉండేటువంటి దేవుడు అగ్ని మధ్యలో ఉన్నాడు, పొద నడిమిన ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి తెలుసా? ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, దేవుడు పునరుత్థానుడైన దేవుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మా హృదయాలు మండలేదా? అంటే దేవుని బిడ్డలంగా మన హృదయాలు ఏ రకంగా ఉండాలంట? చల్లగా ఉండేటువంటి హృదయాలుగా ఉండకూడదు, నులివెచ్చని స్థితిలో ఉండేటువంటి హృదయాలుగా ఉండకూడదు. బైబిల్లో వ్రాయబడింది, మన హృదయాలు మండలేదా? దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో దేవుడు అగ్ని మధ్య కనపడతాడు. అంటే నిర్గమకాండం 3వ అధ్యాయంలో అగ్ని మధ్య కనపడతాడు. ఆ యొక్క సీనాయి కొండ మీద అగ్నిమయమైనప్పుడు దేవుడు అక్కడ కనపడతాడు. ప్రత్యక్ష గుడారము పైన అగ్ని స్తంభముగా దేవుడు కనబడతాడు. కొత్త నిబంధనలోనికి వస్తే, కొత్త నిబంధనలో కూడా దేవుడు ఎవరు తెలుసా? అగ్ని జ్వాలల్లాగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడండి. హీ ఈజ్ ఎ గాడ్ హూ లవ్స్ ఫైర్. ఆయన వేడిని, అగ్నిని కోరుకునేటువంటి దేవుడు. చల్లగా ఉండేటువంటి జీవితాన్ని ఇష్టపడడు దేవుడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నులివెచ్చని స్థితి దేవుడు ఉమ్మివేసేటువంటి స్థితి, చల్ల స్థితి అసలు దేవుడు పట్టించుకోడు. ఓన్లీ ఒక లైఫ్నే దేవుడు ఇష్టపడతాడు. ఏ జీవితం అయితే వేడిగా ఉంటుందో, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, పునరుత్థానుడైన తర్వాత ఇప్పుడు వెతకడం ప్రారంభించాడు. నా నేచర్ ఏంటి? నేను వేడిగా ఉండేటువంటి దేవుని, వేడిని ఇష్టపడేటువంటి దేవుని, మండేటువంటి పరిస్థితిని నేను కోరుకుంటాను. ఎవరి హృదయాలు చల్లగా ఉన్నాయి? ఇద్దరి హృదయాలు చల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఎవరు తెలుసా? వీళ్ళు యేసు ప్రభుని గురించి విన్నటువంటి వారు, యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి తెలిసినటువంటి వారు, యేసు ప్రభు మరణాన్ని గురించి బాధపడుతున్నటువంటి వారు, యేసు ప్రభుని గురించి బంధువు కాదు వీళ్ళకేమి, కానీ యేసు ప్రభుని గురించి చాలా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. అలాంటి వారి దగ్గరకు వచ్చి దేవుడు అంటున్నాడు, వీరి హృదయాలు మండలేదు, ఇప్పుడు వీరి హృదయాలను మండపజేస్తాను. దేవుని బిడలారా, దేవుడు కోరుకునేటువంటిది ఏంటి తెలుసా? మన జీవితాల్లో దేవుడు ఆశించేటువంటి విధానం ఏంటి తెలుసా? We must be on fire in our hearts. మన హృదయాలు మండే హృదయాలుగా ఉండాలి. దేవుడు చూచే మన హృదయాలు చల్లబరచబడినటువంటి ఆత్మీయ జీవితాలు ఉండకూడదు, నులివెచ్చగా ఉండేటువంటి ఆత్మీయ జీవితం ఉండకూడదు. సమస్యలు వచ్చాయి, అబ్బో చాలా దేవునికి రెగ్యులర్గా వస్తారు. సమస్యలు పోయాయా? నెలకొక్కసారి, వీలైతే సాయంత్రం, పగులు ఉదయం పూట రారు, సాయంత్రం పూటే వస్తారు. ఎందుకు తెలుసా? నులివెచ్చిన స్థితిలోనికి వచ్చేస్తాం మెల్లగా. దేవుడు అంటాడు, అలాంటి జీవితాన్ని దేవుడు అంటాడు, నా నోటి నుండి ఉమ్మివేస్తా. దేవునికి అస్సలు నచ్చనటువంటి జీవితము చల్లగా ఉండే జీవితం. అంటే లోకాన్ని, పాపాన్ని ప్రేమించే జీవితం, నులివెచ్చని జీవితం ఉంది. 50-50, చల్లగా ఉంటుంది, అవసరమైనప్పుడు చల్లగా ఉంటుంది, అవసరమైనప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది. అలాంటి జీవితాన్ని అస్సలు దేవుడు ఇష్టపడాడు. ఇప్పుడు ఇష్టపడే జీవితం ఏంటి తెలుసా? వెచ్చగా ఉండే జీవితం. అందుకే వీరి దగ్గరికి వచ్చాడు, వీరి హృదయాన్ని దేవుడు మండింప చేస్తున్నాడు. దేవుని బిడలారా, ఒకటి మండాలి అంటే ఆరిపోయేదేదో ముందు తెలుసుకొని ఆ తర్వాత మండేటువంటిది ఏంటో తెలుసుకుందాం. ఒకటి, ఆరిపోవడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే దాని పైకి రాకూడనిది వచ్చినప్పుడు కదా. అంటే ఉదాహరణకు నీళ్లు దానిపైన పోసినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆ మంట ఆరిపోతుంది.
ఆరిపోతుంది. నీళ్లు పోసినప్పుడు అక్కడక్కడ కొంచెం కొంచెం మంట వస్తుంటుంది, కానీ మేజర్ పార్ట్ ఏమవుతుంది? ఆరిపోతుంది. అంటే మండుచున్నటువంటి ఆ పేపర్, మండుచున్నటువంటి ఆ కొయ్య ఆరిపోతుంది. రెండవదిగా, ఒకవేళ అది పెద్ద మంట కాకుండా చిన్న మంట అయిందనుకో, మనం కాలుతో తొక్కొచ్చండి. కాలుతో తొక్కేమంటే ఆ మంట ఆరిపోతుంది. మూడోది, మంటకు అవసరమైనటువంటి దాన్ని ఇవ్వకపోతే మంట ఆరిపోతుందండి. అంటే ఇప్పుడు అక్కడ ఒక కొయ్య ఉంది, ఆ కొయ్య కాలుతూ ఉంది, బాగా కాలుతూ ఉంది. ఇక లాస్ట్గా ఆ కొయ్య అయిపోయింది అనుకో, ఇంకొక ఆ యొక్క చెక్కను మనం పెట్టామంటే, ఇంకొక మండేటువంటి పదార్థాన్ని పెట్టాం, అది మళ్ళీ మండడం ప్రారంభిస్తుంది. ఒకవేళ దానికి ఇవ్వలేదు అనుకున్నాం, అవసరమైనటువంటి ఆయిల్ కానీ లేకపోతే ఆ వుడ్ కానీ మనం దానికి ఇవ్వలేదనుకో, ఆ మంట చల్లారిపోతుంది. అంటే 3 రకాలుగా మంట ఆరిపోతుంది. ఒకటి సాతాను నీళ్ళను కుమ్మరిస్తాడండి, కుమ్మరిచ్చేస్తాడు. అది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది, ఆ ప్రాబ్లం వస్తుండగానే మన ఆత్మీయ జీవితాలు అలా చల్లారబడిపోతాయి. అమ్మో ఏంటి నాకే వచ్చేసాయి, నా కుటుంబంపైకి వచ్చేసాయి, ఏమైపోతుందో, దేవుడు ఎక్కడున్నాడు, ఏమైపోయాడు, చల్లారిపోయే పరిస్థితి. అంతవరకు ప్రార్థన, భక్తి, బైబిల్ ప్రతిరోజు క్యాలెండర్లో ఉన్నటువంటి బైబిల్ ప్రకారం చదువుతూ రచ్చరచ్చగా ఉంటుంది ఆత్మీయ. వెన్ వి హియర్ ఎ వర్డ్స్ అబౌట్ ఎ సిచ్యువేషన్, అయిపోయి చల్లారిపోవడం ప్రారంభమవుతుంది. లేదా మనకై మనమే దాన్ని ఏం చేస్తాం తెలుసా? తొక్కడం ప్రారంభిస్తాం. ఆ మంటను మనమే తొక్కుతామండి. ఏంటంటే మనం చాలా బిజీ కదండి, మనం చాలా బిజీ కాబట్టి మన బిజీనెస్తో దాన్ని తొక్కడం ప్రారంభిస్తాం. ఈరోజు వద్దులే, ఆ తర్వాత చూద్దాంలే, తర్వాత వెళ్దాంలే, తర్వాత చేద్దాంలే. we ourselves are going to work against the work of the Almighty God. దేవునికి మనకై మనమే వ్యతిరేకంగా వెళ్ళడం ప్రారంభిస్తాం. మూడవదిగా, అవసరమైనటువంటి దాన్ని మనం సప్లై చేయం. ఈ 3 మనకు అర్థం కావాలంటే ఇప్పుడు ఒక 3 పాయింట్స్ చెప్తాను. అసలు వీళ్ళ హృదయాలు ఎందుకు మండాయో చూద్దాం. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తే చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఎప్పుడు మండిందంట వాళ్ళ హృదయము? యేసుప్రభు ప్రక్కన వచ్చి నిలబడతాను, సర్రని మంట మండుకోలే. యేసుప్రభు ఏమీ అగ్గిపుల్ల కాదు, లేకపోతే యేసుప్రభు ఏమీ ఒక ప్రత్యేకమైనటువంటి అగ్నిని ఏమి తీసుకొని రాడు. బైబిల్లో వ్రాయబడింది, ఎప్పుడు వారి హృదయాలు మండాయంట? వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు, దేవుడు మాటలాడుచున్నప్పుడు వాళ్ళ హృదయాలు మండాయంట. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మాటలాడడానికి చెప్పడానికి డిఫరెన్స్ ఉందా లేదా? అక్షరాల్లో డిఫరెన్సా? మాటలాడము, చెప్పడం. చెప్పడం అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు వింటూ ఉంటారు, ఊరికే చెప్తూ ఉంటాను నేను. మాట్లాడడం అంటే మీరు మాట్లాడతారు, నేను కూడా మాట్లాడాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు చెప్పడంలో ఇక్కడ మాట్లాడుచున్నాడు. అంటే దేవుడు సంభాషణ ప్రారంభిస్తే వాళ్ళు కూడా సంభాషణలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇద్దరి దగ్గర రెసిప్రోకల్ అనేటువంటిది ఉంది. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళు మాట్లాడుతున్నారు, అప్పుడే దాన్ని మాట్లాడడం అంటారు, లేదా చెప్పడం అవుతుంది. అది చెప్పడం వేరు. చెప్పడం అంటే వన్ డైరెక్షన్, ఒక వ్యక్తి చెబుతూ ఉంటాడు, ఇంకొకరు వింటూ ఉంటారు. మాట్లాడడం అంటే నేను నా నోరు తెరుస్తాను, ఎదుటిగా ఉండేటువంటి వ్యక్తి కూడా నోరు తెరుస్తాడు. బైబిల్లో మాట్లాడడం అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు మాట్లాడినప్పుడు నీవు సైలెంట్గా ఉండక నువ్వు కూడా మాట్లాడతావు, చూసావా? అది మాట్లాడడం అంటే. వీళ్ళ మధ్య ఉండేటువంటి అనుభవం ఏంటి తెలుసా? వీళ్ళ దగ్గర ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? దేవుడు వీరిని దర్శిస్తూ ఉండగా ఇట్స్ నాట్ వన్ డైరెక్షనల్, ఇట్ ఈస్ అ బై డైరెక్షనల్. అది ఒక దిశలో ఉండేటువంటిది కాదు, 2 దిశల్లో ఉంది. అంటే వీళ్ళు వింటున్నారు, తిరిగి వీళ్ళు మాట్లాడుతుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇది దేన్ని సూచిస్తుంది అంటే ఇది ప్రార్థనను సూచిస్తుంది. ఎవరి హృదయాలు మండుతాయి తెలుసా? ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళ హృదయాలు మండుతాయండి. చాలామంది ప్రార్థనలో ఏం చేస్తారు తెలుసా? ప్రార్థనలో వాళ్ళు వింటారండి. వినడం ప్రార్థన కాదు, వినడమే ప్రార్థన. అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు నేను ఒక దాని నిమిత్తమే అడుగుతున్నా, మీరు కూడా ఏకీవించి మీరు కూడా కలిసి ప్రార్థన చేస్తే అది బై డైరెక్షనల్. అంటే దేవుడు ఇప్పుడు మీతో మాట్లాడాడు, దీనికి స్పందనగా మీరు ప్రార్థన చేస్తారు, చూసారా? ఇప్పుడు దేవుని మాటలు మనం వింటున్నాం, నీవు అడుగుతావు, చూసావా? అది
ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, నీ జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన అనేటువంటిది లేదో నీ హృదయం చల్లబడిపోతుంది దేవుని విషయంలో. యూ విల్ బికమ్ అ కూల్ పర్సన్. అంత ఏముండదండి, దేవుని దగ్గరికి రాబుద్ది కాదు, బైబిల్ చదవబుద్ది కాదు, లేకపోతే ప్రార్థన చేసుకోబుద్ది కాదు. ఎందుకంటే నీ జీవితంలో నిన్ను మండింపజేసేది ఒకటి ఉంది. అదేంటి తెలుసా? ప్రార్థన. ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో ఎంత ప్రార్థన ఉంది, ఆ ప్రార్థనే ఉదయాన్నే 5 నిమిషాల ప్రార్థన, 20 నిమిషాల ప్రార్థన అయిపోయిందా? ఇంకా జీవితంలో మళ్ళీ ఒక అవకాశం వస్తే రేపటి దినానే వస్తుంది అవకాశం. ఇంకా మధ్యలో ఎక్కడ కూడా ప్రార్థన చేయలేవా? గుర్తుంచుకో, నీవు మండలేవు. నీ జీవితంలో నీవు దేవునితో మాట్లాడేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుడు మాట్లాడమే కాదు, యూ మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు టాక్ టు గాడ్. అదేంటి? దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీవు చల్లబడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? యు ఆర్ డల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయంగా ఏంటో ఏమనాలి, సీతకోక చిలక అప్పుడప్పుడు సీతకోక చిలకగా మారకముందు అది ఒక స్టేజ్లోనికి వెళ్తారు, హైబర్నేషన్ అంటారు కదా, సుప్తావస్థ అంటారు. అంటే అది ఏం చేయదండి, లోపల ఉంటుంది, గమ్మున ఉంటుంది అది. దేవుని బిడ్డలారా, చాలామంది ప్రార్థన దగ్గర గమ్మున ఉంటారు, ప్రార్థన చేయించుకుంటారు, అయిపోయి మళ్ళీ ఇంకొకరు ప్రార్థన చేసేంత వరకు బై మిస్టేక్ ప్రార్థన చేయరు. దేవుని బిడ్డలారా, ఏం కష్టం ప్రార్థన చేయడానికి? ఏమంటారు తెలుసా? మాకు రాదు ప్రార్థన రాదు అన్నటువంటి వ్యక్తి 100% అబద్ధాలు ఆడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకు ఆ మాట అంటున్నానంటే, అబద్ధాలని ఎందుకు అంటున్నానంటే, ప్రార్థన అంటే దేవుని అడగడము, దేవునితో మాట్లాడడం. లోకంలో చిన్నపిల్లలు మొదలుకొని అసలు మాటలు రాని వ్యక్తితో కూడా ఇంకా మాట్లాడతాం మనం. బాగున్నావా, తిన్నావా, వాని అట్లా కొట్టి ఇట్లా కొట్టి వానితో ఏదో ఒక రకం వాడు మాట్లాడు, మనతో ఊరికి నవ్వుతూ ఉంటాడు, అయినా మనం ఏదో పూసుకొని మనతో చేస్తాం. అక్కడి నుంచి అనవసరమైన మాటల వరకు ఎన్ని మాట్లాడతామో. కానీ దేవుని దగ్గరకు వస్తే ఏమంటాం తెలుసా? ప్రార్థన నాకు రాదు. అందుకే మన జీవితాలు దేవుని దగ్గర మండడంలా. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నువ్వు ప్రార్థన వింటున్నావా, ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ జీవితం మండుతుంది. నాకు అనిపించింది, ప్రార్థన చేస్తే ఎందుకు మండుతుంది తెలుసా? కీర్తనలు 145వ కీర్తన 17వ వచనం చూడండి. 145వ కీర్తన 18వ వచనం మాత్రం చదువుదాం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా ఎక్కడున్నాడంట? సమీపమున ఉన్నాడు. మీరు చాలా దూరంలో ఉన్నారు కదా, నేను స్టేజ్ పైన ఉన్నా, మీరు స్టేజ్ కింద ఉన్నారు. మీ ఎఫెక్ట్ నాకేముండదు, నా ఎఫెక్ట్ కూడా మీకేముండదు. మీరే, నేనే. కానీ ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిజముగా నువ్వు మొరపెడితే నీకు సమీపానికి వస్తాడంట, దేవుడు దగ్గరికి వస్తాడంట. ఎవరండి దేవుడు? ఆయన మండుచున్నటువంటి దేవుడు, ఆయన వెలుగుమయమైనటువంటి దేవుడు, ఆయన అగ్నిమయమైనటువంటి దేవుడు, ఆయన ప్రకాశించుచున్నటువంటి దేవుడు, ఆయన మండుచున్న పొదలో కనబడినటువంటి దేవుడు. ఆయన నీ దగ్గరికి వస్తే నీకు ఆ మంట రాకుండా ఉంటుందా? ప్రార్థన చేసేవారికి సమీపానికి వస్తాడు, ప్రార్థన చేసేవారి దగ్గర ఉంటాడు దేవుడు. అందుకే నువ్వు ప్రార్థన చేయాలి. నీ జీవితంలో మరింతగా దేవుని కోసం మండాలి అంటే, మరింతగా నువ్వు దేవుని కొరకు ప్రకాశించాలి అంటే, మరింతగా నీ జీవితంలో దేవుని కొరకైనటువంటి ఆశలు అధికం కావాలి అంటే, యు మస్ట్ ప్రే. ప్రార్థన చేయి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన వింటున్నావా? ప్రార్థన అనేటువంటిది నీ జీవితంలో ఒక క్యాజువల్ అయిపోయిందా? కొంతమంది నేను కావలసి కల్లా అర్థం అవడానికి మాటల ఔలైగా ప్రార్థన చేస్తారు. ఎంత దారుణంగా ప్రార్థన చేస్తారు తెలుసా? అప్పుడప్పుడు చూస్తుంటాం. వాళ్ళు చేసే ప్రార్థనలు ఏ రకంగా ఉంటాయంటే, ప్రభువా నీకు స్తోత్రం తండ్రి, గొప్ప దేవానికి వందనాలు ప్రభువా. దేవుడు నీ పక్కన ఉంటే అట్లా చేస్తావా? అట్లా చేస్తావా నువ్వు? దేవుని దగ్గర యాక్షన్స్ చేస్తావా నువ్వు? యూ డోంట్ అక్నాలెడ్జ్ గాడ్. దేవుని నీవు గుర్తించడంలా. అందుకే అక్కడ బైబిల్లో నిజముగా మొరపెడితేనే దేవుడి దగ్గర ఉంటాడు. నీవు క్యాజువల్గా ఏదో ప్రార్థనలే అని ప్రార్థనలో కూడా కొంతమంది సెల్లు చూసుకుంటా ఉంటారు. ఇంకా వాళ్ళ జీవితాలు మండుతాయంటారా? పక్కన వాళ్ళని కూడా జడగొడతారు వాళ్ళు. నిజముగా మొరపెట్టు వారికి దేవుడి దగ్గర వస్తాడు. కాబట్టే వాళ్ళ జీవితాలు మండడం ప్రారంభిస్తాయి.
అంతవరకు శిష్యులు అంటే ఎవరు తెలుసా? భయపడి కిటికీలు తలుపులు మూసుకున్నటువంటి వారు, భయపడి యూదులకు ఆ యొక్క యాజకులు భయపడి లోపల దాంకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. దేవుడు కనబడినా బయటికి రాలేదు వీళ్ళు. దేవుడు అంటాడు, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నా, మీరు వెళ్ళి కనిపెట్టండి మేడగది మీద. ఎప్పుడైతే మేడగది మీద కనిపెట్టాడో అంతవరకు దాంకొని భయపడుతూ చల్లారిపోయినటువంటి శిష్యులు ఒక్కసారి రివైవ్ అయిపోయారండి. ఇప్పుడు చూడండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. చాలు, అది చదవాల్సిన పని లేదు. అక్కడ ఒక పాయింట్ మీదట ఉంచాలని కోరుతున్నా. అయితే పేతురు ఆ 11 కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లా నేను. వాళ్ళు కూర్చున్నటువంటి మేడగది చుట్టూ జనాలు వచ్చారండి. యాజకులకు, ప్రధాన యాజకులకు, శాస్త్రులకు భయపడి తలుపులు కిటికీలు మూసుకున్నటువంటి పేతురు, మిగిలిన 11 మంది ఇప్పుడు బిగ్గరగా మాట్లాడుతున్నారంట. అరే, ఇంతవరకు దాక్కున్నటువంటి మీకు ధైర్యం ఎలా వచ్చింది? దాక్కున్న మీకు మీ నోరెట్లా పెగులుతుంది? దాక్కున్నటువంటి మీకు ఏ రకంగా బిగ్గరగా మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం మీకు? వాళ్ళు అంటారు, ప్రార్థన చేస్తున్నాం, మేడగది మీద ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, అంతవరకు చల్లారిపోయిన జీవితాలు, దాక్కున్నటువంటి జీవితాలు, భయపడినటువంటి జీవితాలు, అంటే బయటికి రావాలంటేనే వణుకుతున్నటువంటి జీవితాలు ఇప్పుడు ఒక్కసారిగా బిగ్గరగా 11 మందితో లేచి మాట్లాడుతున్నారు. ఏమని? కింది వచ్చినట్ట, మీరు సిలువ వేసిన యేసు. ఎంత ధైర్యం పేతురు నీకు! సిలువ వేసింది శాస్త్రులు, యాజకులు, ప్రధాన యాజకులు కదా. మీరు సిలువ వేసిన యేసును, ప్రజలను చూసాం, మీరు సిలువ వేసిన యేసును అని మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం నీకు? నీ హృదయంలో మంట ఏ రకంగా పుట్టింది? పేతురు అంటాడు, అంతవరకు ప్రార్థన చేయకుండా ఆలోచన చేస్తూ భయపడుతూ దాంకొని ఉన్నాం. ఎప్పుడైతే మేడగదిలో ప్రార్థన చేశామో, యూ విల్ బి ఆల్ టుగెదర్ డిఫరెంట్. దేవుని బిడలారా, ప్రార్థన చేసే వ్యక్తి ఎవడు తెలుసా? భయపెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయకుండే వ్యక్తి బయటకు చాలా డిగ్నిఫైడ్గా, అబ్బో ఇతనంత ధైర్యం ఎవరికి లేదురా బాబు అనిపిస్తుంది. కానీ ఒక సమస్య వచ్చిందా, ఇంక దాంకొని ఉంటాడు. ఏమైపోతుంది? ఎట్లా లేనిపోని టెన్షన్, తను టెన్షన్ పడి అందరినీ టెన్షన్ పడి గబ్బు చేస్తాడు. పేతురు, ఏ రకంగా నువ్వు మండుచున్నావు? ప్రార్థన చేస్తుండగా అగ్ని దిగి వచ్చింది. ఆ అగ్ని ఇప్పుడు పేతురు లోపలికి మాటలను తీసుకొని వస్తుంది. పేతురు చదువు రానటువంటి పేతురు యోవేలు గ్రంథం నుంచి మాట్లాడతాడండి. దేవుడు అతను ఎలా మండింపజేస్తున్నాడంటే బైబిల్ అక్కడ ఇక్కడ ఉండేవన్నీ తీసుకొని మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. చల్లారిపోయి నులివెచ్చని జీవితాలుగా ఉన్నాము కాబట్టి ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. మా జీవితాలు ఆ స్థితిలో ఉండడం మీకు నచ్చడం లేదు ప్రభా, మీకు ఇష్టం లేదు నాయన. మేము చల్లారిపోయి నిలువెచ్చని స్థితిలో ఉన్నాం. యేసయ్యా మమ్మల్ని క్షమించండి నాయన. ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధిలో గడపడం, ఇతరులను దేవుని దగ్గరికి నడిపించడం లేదు ప్రభా మా జీవితాల్లో. అందుకే ఈ దినాన మా పైన నేరం మోపుతూ మేము చల్లగా నిలువెచ్చగా ఉన్నామని మాతో మాట్లాడారు ప్రభా. దేవా, మా జీవితాలు అలా ఉండకూడదు అని మీరు కోరుకుంటూ ఈ వాక్యాన్ని అందించారు నాయన. ఎవరి జీవితాలు ప్రార్థనకు దూరం అయిపోయారో, ఎవరి జీవితాలు వాక్యానికి దూరం అయిపోయారో, ఎవరి జీవితాలు తండ్రి దేవుని దగ్గరికి ప్రజలను నడిపించే విషయంలో చల్లారిపోయారో ప్రభా, ఈ దినాన నూతనమైన తీర్మానములతో మేము వెళ్ళుదుముగాక. నూతనమైన ఆశమాలో పుట్టునుగాక. ప్రార్థన కొరకు, వాక్యం కొరకు నశించిపోయే ఆత్మల కొరకు నూతనమైన తృష్ణమాలో కలుగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చల్లారిపోయిన స్థితిలో నుండి మండుదుముగాక. నులువచ్చని స్థితిలోంచి మాలో మంటలు పుట్టునుగాక. బైబిల్ కొరకు, ప్రార్థన కొరకు, సేవ కొరకు ఎనలేని భారము, తృష్ణ యేసు నామమందు మాకు కలుగునుగాక. యేసు నామమందు మాకు కలుగునుగాక. దేవా, మమ్మల్ని మార్చండి. నీ పునరుత్థాన శక్తి మమ్మల్ని దర్శించినట్లుగా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి
ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.